అక్కడ ఒక్కడు ఉన్నప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాడు. ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని అగో ఇదే ఎందిర ఓరి బొమ్మరిది దిక్కలదిరని అక్క వేగ చాలు ఎందుకు పెడతావు ఇష్టమైతుంది. అయ్యో వంట వచ్చిన నన్ను నన్నానా నాకు అర్థం కాలేదు సార్. హస్బెండ్స్ ఫస్ట్ నుంచే కుక్కుడు హస్బెండ్స్. అది అడుగుతలేదు గుడ్డు దగ్గర 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 ఏంటి తను భార్యలకు వంటలు రావు రావు రావు. దీన్ని ఏ సంఘాలు తీసుకోవాలి మనం. ఒక్క మగాడు సబ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. కిచెన్ కి రండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమున్నాయంటే గుడ్లు 1 2 3 4 5 6 7 గుడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఆమ్లెట్లు వేయాలా హాస్ని? అన్నా 3. కొంచెం మా కిచెన్ ఆగమా ఉన్నది, సర్దలే ఇంకా సర్దలేదా? సర్ది అయింది కిచెన్ కి. కొంచెం సర్దుకోలేదు, ఆగమా ఉన్నది. దేవుడా ఏం చేసావురా, ఓ దేవుడా ఏం చేసావురా. ఆమ్లెట్ కూడా అయ్యని వైఫ్ నాతో. యాక్చువల్ గా వరంగల్ లో షూట్ ఉండే అనమాట. నేను ఫస్ట్ వచ్చిన కొంచెం పని మీద. శ్రవణ్ అయితే ఇప్పుడు వచ్చిండు. అక్కడ ఒక్కడు ఉన్నప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆడ వేసుకున్నావు కదా ఈడ. అక్కడ అంతా ఏమంటారు, అంతా పసుపు కారం జల్లు వేసినా. ఇప్పుడు ఇక్కడ ఒక్కటి కింద గింత సుక్క కూడా పడకుండా వేయాలి అని ఇప్పుడు టాస్క్ ఇచ్చింది. ఏం చేస్తాడో చూద్దాం. పడితే ఈ బలుగుతుంది. చెయ్యి ఏం చేస్తావు? అది కాదు ఇగో ఇది, అది కాదు ఇగో ఇది అని పక్కన పెట్టు. గింత అంత స్పూన్ తోనే ఎత్తాండు. అగో ఇదే ఎందిర ఓరి బొమ్మరిది దిక్కలదిరని అక్క వేగ మెల్లగా గట్న ఎత్తే. అగో అగబో దేవుడా, అమ్మో నేను అంతే ముందే అన్నం తినేసిన. అదే పండుగ. అరే ఏం పాప, ఇంకొకటి ఇయ్యమ్మా. ఆగు ఆగు మాకు వచ్చా నట్టి పుడతా దాన్ని కొట్టి అట్లా చెయ్యదు పాప. ఎంత ఆగమాగంచి నాకు అందుకే రే బుద్ధి అర్థమైపోతా. గాలి వానలో వేసిన మంచిగా వేసిన. గాయస్ చూడండి, ఎవరైనా వేస్తారు ఇంత మంచి. నేను చేసిన దాన్ని 2 ఇంకో గుడ్డేసి దాని మీద కారం ఉప్పు ఫస్ట్. ఆగో ఆగో, నేను లేనప్పుడేమో నీట్గా వేసుకుంటాడు మంచిగా. నేను ఉంటే గిట్లా ఆగని ఎత్తాడు. కారం కింద చాలు ఎందుకు పెడతావు ఇష్టమైతుంది. అయ్యో నువ్వే తినాలి. తినరు మా తమ్ముళ్ళు. ఇగో ఇంత పేషెండు మావి తమ్ముళ్ళకి ఎత్తా అంటుండు. నువ్వు కింద పడేయకు, మా అమ్మ ఆడ చేసుకోవాల్సింది. నువ్వేం చేస్తావు సంక్రాంతవా? నేను ఎందుకు చేస్తా? నాన్న నేను వేసుకోవాలి, ఇలా నేను వేసుకోవాలి. ఇగో ఫ్రెండ్స్ ఇది చూడండి,
ఆగు 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 ఇది 7 డైమండ్ వేసిండు ఎగ్ ఆమ్లెట్. నేను ఒక టేస్ట్ చూపిస్తా. నేను ఒక ఆమ్లెట్ వేసి చూపిస్తా. ఆయన మంచి చేసిండా నేను మంచి చేసిండా కామెంట్ చేయండి. ఆబ్వియస్ గా నేనే వేస్తా, నాకు తెలుసు అది. సంసారం ఒక చదరంగం. ఈ ఏ పంటలలో పెళ్లి చేసుకుంటే ఇట్లనే ఉంటుంది. చూపిస్తా ఫ్రెండ్స్. బాబా ఇప్పుడు అది రాకపోవాలి చెప్తాను సంగతి. మోటాన్ ఆగు ఇట్రా. గైస్ మన వైఫ్ ఊరేంటే ఒక వీడియో చేసినా కదా, కొంచెం అది వైరల్ అవ్వడం వల్ల అందరు చూసి మొగోళ్ళ సపోర్ట్ అయితే వచ్చింది కానీ వైఫ్లో సపోర్ట్ అయితే రాలేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అప్పుడు అది మనం చేయడము అది రాకపోవడం మన దగ్గర తిట్టడం మనల్ని బై బర్త్. ఈ హస్బెండ్స్ అనేటోళ్ళు బై బర్తే వంట వచ్చిన వాళ్ళు ఉంటారు. వైఫ్ నాకు ఏం రాదు. ఈ ఏమంటారు ఉక్కి పుణ్యానికి హస్బెండ్ మీద వేసి ఇట్లా దారుణాలు చేస్తుంటారు. సరే ఫస్ట్ ఆడదే ఆధారం ఆమె ఓంకారం ఆడదే నీకు రాదని చెప్పు, గంటతో నొత్తి కాలుస్తా. ఇటు మర్రై నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. బా అదే ধনকে দেখলু তুই ননিসিনা মনকে চিনলু না সোনাকে চিনলু বানাকে চিনলু মন హస్బెండ్స్ ఫస్ట్ నుంచే కుక్కుడు హస్బెండ్స్. నామది నిన్ను పిలిచింది గానమై. అది సరిగా అట్లా కాదు. అయ్యో నేను చేస్తా అంటే నన్ను చేయనియడు. ఇప్పుడు ఏం చేస్తావు చూస్తా. ఏం చేస్తే ఇప్పుడు ఉల్లిగడ్డలు మరి ఇది ఉంటే నాకు ఎగ్గు దోయేది. అట్లా కొసకి వేసుకొని అట్లా వేసుకోవాలి. అంతైనా ఏం చేసినా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆడ పోయేసరికి ఎంత ఆగం పెట్టిండో, పోయి అంతా క్లీన్ చేసుకోవాలి. ఎంత పసరిదలు రెను నీ చీ 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 రెను నీ క్లీన్గా ఉంటుంది ఎప్పుడు. కొంచెం పెట్టు. అది మన ఆమ్లెట్ తినాలంటే రాసి పెట్టున్నారు. నాకు అది తిను రాసి పెట్టాల్సిన అవసరం లేదు. బంగారు చిలక ముత్యాల కొలుక నేనే రోయ్ మామా అందా అట్లా రోత బా పిసా గో విషయమా. అరే రారా చిక్కి మా తమ్ముడు మా అమ్మ పోయి నన్నే తింటాను మా బావ అనుకుంటాను.
ఎట్లున్నారా? బాగున్నా బాగున్నా బాగుంది బాగా. అడిగిపోయింది. ఇక చూడు ఇప్పుడు ఎట్లా వచ్చా, ఎట్లా తీస్తుందో చూస్తా. చూడు కదా. అది వలుగుతలేదు, గుడ్డు దగ్గర 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 యాక్చువల్ గా నేను అది దాన్ని వలుగుతలేదు. ఏమంటారు ఇది ఉప్పు కారం వేస్తా, వేసి గిల కొడతా గానీ గీల కొడతావా? ఇట్లా కిసికాను దొబ్బింది. రెండు బజ్జాలు కారం వేయకొచ్చు. ఇలా ఇక్కడ సూపర్ వేసింది, బయట పోయింది వేసింది. ఓవర్ యాక్షన్ చేయకు. మధ్యాహ్నం మా మమ్మీ ఇంట్లో లేదు, నేనే ఏదో ఆగమాగం చెప్తే అట్లా అంటుంది. ఒక జోక్ జరిగింది గాయస్, అది మీరు వినాల్సింది కాదు. ఏం చెప్పినావు? ఉమ్? సుక్కు పెట్టా ఇట్లా. కాల్చి. జస్ట్ నువ్వు తిప్పు దాన్ని, తిప్పు, ఏం లేదు, తిప్పు అంతే. చూసావా? ఆ, తిప్పేసిన. నువ్వు అంతా మాడగొట్టిండు, పెనం అంతా మాడగొట్టిండు గలీజ్ గా. నువ్వు ఎట్లా చేసినావు? నేను మంచిగా నీట్ గా చేసిన. సరే నాకు అన్నమే. ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ టేస్ట్ అదిరిపోతుంది. టేస్ట్ అనలేదు నేను, టేస్ట్ అన్నా. టేస్ట్ ఇగో మా తమ్ముడు బాడుకోలు అయితే గిట్లనే ఎత్తారు ఫ్రెండ్స్ మీరు. నేనేదాన్ని ఇట్లా డబ్బులు అట్లా నోరు ఇట్లా అనగానే కథం ఇక అంటనే ఉంటాను ఇక. టేస్ట్ బాగుంటుంది. అంటే బాడుకోలని తిట్టినా అని ఏమనుకోకండి, వాళ్ళు అట్లా చేస్తారు పనులు. అబ్బా ఈ ఒక బాడుకోనే తిడతావా, ఇంకేం తిడతావా? నాకు బాడుకో తప్ప ఇంకేం రావు. ఏం నాకు బాగా తింటుంది. ఆమ్లెట్ అనేది రౌండ్ గా రావాలి కానీ ఇది బాగా వేసింది చూడు, ఇప్పటికి రౌండ్ గానే ఉన్నది. నేను వేసినట్లు రౌండ్. అది కాకిరెట్ వేసిపోయినట్టున్నా అక్క. అక్క నీసు నీసు ఉన్నది అక్క, చూస్తేనే అర్థమవుతుంది. నీస్ నీస్ ఏం లేదు, బాగుంటది చూడు ఇప్పుడు. ఓ దేవుడా ఏం చేసావురా. బాగుంటది తెలుసా. అక్క వస్తే పక్కన అక్క బావా. గైస్ దట్స్ ఇట్ గైస్. ఇలా ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారో ఇప్పుడు అంటలేదేంద్రా, ఇప్పుడు అంటలేవు. నేనైతే గిట్లా నోరు తిరగక ముందుగా మా తమ్ముడు ఇట్లా ఆమ్లెట్ తింటాను. ఇప్పుడు ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళు నాకు సపోర్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. భార్యలకు వంటలు రావు రావు రావు. దీన్ని ఏ సంఘాలకు తీసుకుంటే చేసి పెడతా. మన మగ సంఘాలందరూ దీన్ని అండర్లైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.